సంవత్సరం 2026 శుభాకాంక్షలు. మా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ప్రతి ఒక్క భక్తులకి అందరికీ కలగాలనేసి మా గంగమ్మ ఆలయ తరపున కోరుకుంటున్నాము. ఈరోజు జనవరి 1 కాబట్టి ఈరోజు విశేషం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో ఈరోజు విశేషం ఏమంటే అమ్మవారిని జనవరి 1 కాబట్టి అమ్మవారిని పెళ్లి కూతురు అవతారం చేయించినాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి మీ కోరికలు కోరుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకునే కోరికలు ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లి మీకు నెరవేరుతుంది అనేసి మన గంగమ్మ గుడి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం తరపున భక్తాదులకు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది భక్తాదులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే ఈ సంవత్సరం అంతా అందరికీ శుభాలు కలగాలని, ఆ తిరుపతి గంగమ్మ దేవి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈరోజు మన బీసీ కాలనీ గంటా ఊరిలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మని నూతన సంవత్సరం సందర్భంగా అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారు ఈరోజంతా ఆలయము సాయంత్రం 8 గంటల వరకు గుడి ఓపెన్లోనే ఉంటుంది. అందరూ భక్తాదులు వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత.